హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము న్యూ ప్యాటర్న్ తెలుగు మోడల్ పేపర్ పార్ట్ బి గురించి చర్చిద్దాం. సో మనకు పార్ట్ ఏలో 60 మార్క్స్ ఉంటాయి, పార్ట్ బిలో 20 మార్క్స్ ఉంటాయి. పార్ట్ బిలో 20 మార్క్స్ ఏ క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. ఫస్ట్ పదజాలము, క్రింది పదాలను సొంత వాక్యాలు ప్రయోగించండి. సొంత వాక్యాలు రాయాలి. చేతులొగ్గు, మనము ఎవరి ముందు చేతులొగ్గకూడదు. సెకండ్, మహమ్మారి, కరోనా ఒక మహమ్మారి, మనం ఏదైనా రాయొచ్చు. సో థర్డ్ క్వశ్చన్, ఝాన్సీ లక్ష్మీబాయి కృపానం చేతబట్టి యుద్ధానికి బయలుదేరింది. కృపానంకి మీనింగ్ ఏంటి అంటే కత్తి. తటాకంలో తామర పూలు విచ్చుకొని అందంగా కనబడుతున్నాయి. గీత గీసిన పదానికి అర్థాన్ని రాయి. సో తటాకం అర్థం ఏంటంటే చెరువు. మహి అనే పదానికి పర్యాయ పదాలు భూమి, అవని. అమ్మ తొలి గురువు, గీత గీసిన పద్యానికి పర్యాయ పదాలు తొలి అంటే ఆది, మొదలు. హరి అనే పదానికి నానార్థాలు విష్ణువు, సింహం. హరి అనే దానికి పర్యాయ పదాలు ఆర్ నానార్థాలు. బంగారం, ఉమ్మెత్త అనే నానార్థాలు కలిగిన పదం. సో కనకం, బంగారం అంటే కనకం. పోతన కవితలో భక్తి ఉంటుంది, ఆ కైతు శబ్దాలంకారాలకు పెట్టింది పేరు. ఈ వాక్యంలో ప్రకృతి వికృతులు. కవిత కైతు. భానువు అనే పదానికి వ్యుత్పత్తి, ప్రకాశించేవాడు. ఇప్పుడు నెక్స్ట్ వ్యాకరణాంశాలు చూద్దాము. 11th క్వశ్చన్, అద్దాన వేంద్రుడు విడదీసి రాస్తే అద్దాన ప్లస్ వేంద్రుడు. రుగాగమ సంధికి ఉదాహరణ ధీరురాలు. వనజములు వంటి నేత్రంలో కలది. ఈ విగ్రహవాక్యంలో ఏ సమాసానికి చెందింది? బహువ్రీహి సమాసము. వంటి ఉంటే బహువ్రీహి సమాసం ఉంటుంది స్టూడెంట్స్. రామ లక్ష్మణులు ఏ సమాసం? ద్వంద్వ సమాసం. 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వరుసగా వచ్చే పద్యంలో సీసం. రాజవదన మదమరాల గమన, ఈ పద్యపాదం ఏ ఛందస్సుకు చెందింది? సీసం. ఉత్తరీ వాక్యానికి ఉదాహరణ ఏంటంటే వాల్మీకి రామాయణం రాశాడు. నానార్థాలు కలిగి ఉండే అలంకారం శ్లేషాలంకారం. హిందీ మోడల్ పేపర్లో 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ 60 మార్క్స్, పార్ట్ బి 20 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से రేఖాంకిత శబ్ద కా అర్థ పహచానే, అంటే మనం దీనికి మీనింగ్ కనుక్కోవాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దోకా. చల్కి మీనింగ్ దోకా. सेकंड क्वेश्चन, आज आप इधर कैसे आए? रेखांकित शब्द का विलोम शब्द. इधर का विलोम शब्द, विलोम अंटे ऑपोजिट, उधर. सो इधर ऑपोजिट इज उधर. करेक्ट ऑप्शन सी. आशा है कि तुम सकुशल हो. रेखांकित शब्द में उपसर्ग पहचाने. उपसर्ग अंटे फर्स्ट लेटर स्टूडेंट्स. सो करेक्ट ऑप्शन ఏంటంటే सी. फोर्थ क्वेश्चन, शुद्ध वर्तनी वाला शब्द पहचानिए. सो शुद्ध वर्तनी का शब्द इधर है कि पर्यावरण. करेक्ट ऑप्शन ఏంటంటే बी. 3 पैसे में क्या क्या लोगे? పునరుక్తి శబ్ద పహచానే. పునరుక్తి అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేది. ఇక్కడ క్యా క్యా 2 టైమ్స్ వచ్చింది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ సి. బేమేల్ శబ్ద పహచానియే. బేమేల్ అంటే ఆడ్ వన్ అవుట్ స్టూడెంట్స్. పానీ, జల్, వారి ఇవన్నీ వాటర్. బాదల్ ఒకటి వేరేది. సో బేమేల్ శబ్ద ఏంటంటే బాదల్. బేమేల్ అంటే ఆడ్ వన్ అవుట్. 7th क्वेश्चन, हमेशा परिश्रम बनाने का प्रयास करना चाहिए. सो रेखांकित शब्द में सही पर्याय पहचानिए. सो प्रयत्न एंड कोशिश. सो करेक्ट ऑप्शन ఏంటంటే ए. 8th क्वेश्चन, हमीद की माँ बीमारी के कारण परलोक सिधार गई. सो परलोक सुधारना मतलब है मृत्यु होना. करेक्ट ऑप्शन फॉर 8th क्वेश्चन इज ए. मन को बाने वाला. सो मन को बाने वालों को मन भावना बोलते. सो इसका मतलब है 1. मैं हिंदी पढ़ना चाहता हूँ. सो अर्थ के आधार पर वाक्य का प्रकार पहचानिए. सो दिस इज इच्छार्थक. लक्ष्मीबाई झांसी की रानी थी. काल पहचाने. सो रानी थी అంటే पास्ट टेंस కాబట్టి भूतकाल. अध्यापकों का सम्मान किया गया. रेखांकित शब्द का वचन बदलिए. सो अध्यापकों అంటే प्लूरल, अध्यापक అంటే सिंगुलर. मार्ग में हिमालय अट जाता है. रेखांकित शब्द का विग्रह कीजिए. हिमालय, हिम और आलय. सो करेक्ट ऑप्शन सी 14th की.
15th, हमें सदैव अपने कर्तव्य का पालन करना चाहिए. సో సంధి విచ్ఛేది ఏంటంటే సదైవ్‌కి సదా ప్లస్ ఏవ్ సదైవ్. 16th शुद्ध वाक्य पहचाने. सो धन दौलत से भौतिक संपदा खरीद सकते हैं. सो करेक्ट ऑप्शन फॉर 16th क्वेश्चन इज ए. ईद के दिन लड़के सबसे ज्यादा प्रसन्न थे. సో ప్రసన్న అనేది విశేషణ కాబట్టి కరెక్ట్ ఆప్షన్ బి. నిప్టూంగి తేరే ఆంచల్ మే ఖుష్బూ బన్కర్. సో కనెక్టింగ్ వర్డ్ ఏంటి అంటే దీనికి మే. కరెక్ట్ ఆప్షన్ 18 क्वेश्चन की डी. स्त्रियां ढोलक की मदद से गाती है. इस वाक्य का सही प्रश्न पहचानिए. स्त्रियां किसकी मदद से गाती है. సో క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి ఈ ఆన్సర్ కి. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ 19th क्वेश्चन इज ए. अध्यापक ने पाठ पढ़ाया. సో यह वाक्य किस काल में है. ఆల్రెడీ పాఠ పడాయా అంటే పాఠం చెప్పేశాడు కాబట్టి ఇది భూతకాలం. కరెక్ట్ ఆప్షన్ సి భూతకాల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. So in English we have 80 marks, part A 60 marks, part B 20 marks. We'll discuss part B now. You have to avoid overwriting. Read the following poem. Who has seen the wind? Neither I nor you. But when the leaves hang trembling, the wind is passing through. Who has seen the wind? Neither you nor I. But when the trees bow down their heads, the wind is passing by. Who has seen the wind? Neither I nor you. It means no one can see the wind. But when the leaves hang trembling, the literary device used here is personification. The tone of the poet is assertive. But when the trees bow down their heads, the wind is passing by. This tells about the speed of the wind. The word tremble in the poem means movement. 22nd to 26 is a error writing question. We have 5 questions. Each question carry 1 mark. Total weightage is 5. 22nd, the right side of the number has some error. We have to rectify it. He poured himself mug and handed me the can. He poured himself a mug and handed me the can. He then arranged the belt who was attached to the trunk carefully on his forehead. He then arranged the belt that was attached. This is the error and we rectified with that. We were walking up a narrow road hilly. The correct answer is narrow hilly road, not narrow road hilly. 25th, I did not know what was wrong in his mind. The correct rectification for this is I did not know what was going on in his mind. From time to time, it crossed my mind like to carry the trunk myself, but my guilt and shame did not allow me to do so. So it was improper for me to let father carry the luggage, not carried. So last section in this English paper 32 36. Read the following passage with focus on the underlined part. So amazed meaning is surprised. Replace the underlined word 33rd one word with the correct one which is pronounced similarly. Sun, homonyms. Write the word which is opposite meaning of the underlined word. 34th opposite, servant, opposite is owner. Replace the underlined word with its correct form. Playmate, playmates. Replace the underlined word with a suitable word. Comments and we'll discuss part B with answers now.
అంటే ఫిజికల్ సైన్స్ పార్ట్ బి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో పార్ట్ బిలో మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, టోటల్ వెయిటేజ్ 10 మార్క్స్ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద లెన్స్ ఈజ్. సో m is equal to v by u is the formula used for magnification of the lens. Match the following: exothermic reaction, endothermic reaction, photochemical reaction, electrolysis reaction. So correct option ఏంటి అంటే D. So first is C. C plus O2 gives you carbon dioxide. Endothermic reaction అంటే D. CaCO3 calcium carbonate gives CaO plus CO2. And 3B, photochemical reaction is nothing but 2AgBr gives 2Ag plus Br2. And electrolysis reaction is water is split into hydrogen and oxygen. Moving on to the third question, metal used in ornaments is. So Au. So metal A metal use చేస్తాము aurum. Fourth question, Pc3H8 plus QO2 gives to RCO2 plus SH2O is a balanced chemical equation. Then the value of P, Q, R and SR. So 2, 5, 3, 8. So option A is the correct answer for fourth question. Moving on to the fifth one, a solution changes red litmus paper into blue. Then pH value of the solution is what? So it will be 12. See, it is a base. If the pH value is more than 7, it will be obviously a base. Only base can convert red litmus paper into blue. Sixth question, in the experiment of finding refractive index of a prism, if the incident angle is equal to emerging angle, then, so option A is I1 is greater than I2, option B is I1 is less than I2, option C is I1 is equal to R1, and option D is I1 is equal to I2. So correct option for sixth question is D. So seventh, a ray diagram position of the image will be formed for this situation is given in the N. So beyond C, so this image will be formed in between F and C. In an activity removing water of a crystallization, if water is removed after heating copper sulfate crystals, then the color is, so color will be white. One of the following one is used to get relief from indigestion. So MgOH twice, magnesium hydroxide is used to give relief for indigestion. Last question. We'll discuss general science, that is biological science, part B question paper. In part B, we have 10 questions. Each question carries 1 mark. Total weightage is 10 marks. Let us see what questions appeared in part B. Identify the pair of water-soluble vitamins from the following. So biotin and ascorbic acid are water-soluble vitamins. Identify the missing product in the following equation. C6H12O6 plus 6O2 gives to dash plus 6H2O plus energy. So correct option is 6CO2. This is the basic photosynthesis reaction. So correct option is B. Identify the blood vessel which carries deoxygenated blood. Pulmonary artery. Fourth question, match the following. Correct option for fourth question is C. Fifth one, identify the pair of hormones secreted by pituitary gland. So pituitary gland will be the correct option for fifth question is D. Sixth question, identify the correct sentence from the following. So embryo sac is a female gametophyte in flowering plants. Correct option for sixth question is B. Seventh one, so we have to fill the missing blanks in this question. Nostrils, so missing blank will be obviously nasal cavity, pharynx, larynx, trachea. So correct option for seventh question will be C. Identify the function of kidney from the following. It is not respiration, it is not circulation, it is not reproduction. Kidney function is excretion. Ninth, identify the secondary metabolites of the plants used in preparation of
varnishes in your daily life? So option is resins. Hello friends, in this video we will discuss social studies Telangana question paper for part B. In part B we have 20 questions, each question carry 1 mark, total weightage is 20 marks. Let us see what questions appeared in social studies part B. Pune Pact was signed by, it was signed by Gandhi and Ambedkar. An idea which promotes the unity of all African peoples irrespective of country or tribe is Pan-Africanism. The New Deal promise was a relief to the victims of. So they are the victims of economic depression. Correct option is B. An example of MNC is MNC Indian Railways is not MNC, BSNL is not MNC, Indian Postal Service is also not MNC. Obviously, the answer is Tata Motors. Correct option is C. Read the given text and answer the following 5 and 6 questions. Underground water tables have fallen rapidly across the country, even in regions with bountiful rains and favorable natural systems of the recharge. The water tables have reached dangerously low levels. As the water tables decline, farmers have to drill deeper tube wells than before. The use of diesel or electricity for irrigation rises accordingly. So now we'll discuss the answers for fifth question. Drilling deeper tube wells leads to the increase in what? So use of electricity. Correct option is C. We'll discuss sixth question. Identify the true statement based on the given passage. So given passage, the true statement will be there is a fall in the water tables where there is a favorable natural system of recharge. So correct option is B. Seventh question. The present Chief Election Commissioner of India is Rajiv Kumar. Eighth question. The present President of India is C. Draupadi Murmu. So recently she was elected as the President of India. Which of the following is not an example of public facility? So public facility is not an example for airport. Correct option is D. Tenth question, these are considered while estimating GDP. The values of all final goods and services are considered while estimating GDP. Correct option will be B. The reason for ban in growing sugarcane and banana in Hiware Bazaar is, so the reason will be C. These crops consume more water. That is the reason why they have banned these crops. Correct option is C. 12th, match the following and choose the correct option. So correct option for this is D. Correct option for this is D. So hill station Simla, Nainital, Mussoorie are in which region? So they are in Lesser Himalaya region. So correct option for this 14th question is B. The slogan "Do or Die" is related to Quit India movement. One of the following is not related to Telangana. So it is not D. Silent Valley movement is not related to Telangana. Correct option for 16th is D. Identify the correct matched pair. So, so for 17th question, B is the correct option. Arrange the following in the chronological order. So correct option for 18th question will be 3, 4, 2, 1. So third one will be the first individual satyagraha, then Cripps mission, then Quit India movement, then direct action day. Among the following, choose the correct statement. So the president of USA is elected directly by the people. So 19th question, first option is A. The reform that was not related to Jawaharlal Nehru is abolition of private purse. This is not related to Jawaharlal Nehru.